హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. ఈరోజు మన ఛానల్లో బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలానే ఉన్నాయి మన ఛానల్లో. ముందుగా కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్గా అవ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి పుదీనా ఆకులు కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 2 గ్లాసుల దాకా నార్మల్ రైస్ని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బిర్యానీ రైస్ని కూడా వేసుకోవచ్చు. నార్మల్ రైస్ కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు, అంటే ఇక్కడ మనం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. బిర్యానీ రైస్ అయితే మీరు 1/4 గ్లాస్ దాకా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే బగారా రైస్ రెడీ అండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.